అన్నదమ్ములు. ఒక గ్రామంలో ఒక పేదవాడుండేవాడు. అతనికి పిల్లలు లేరు. అతనికి ఉన్న ఆస్తి అంతా కలిసి ఒక ఇల్లు, ఒక ఆడగుర్రము, ఒక ఆడకుక్క మాత్రమే. ప్రతిరోజు తెల్లవారుతూనే పేదవాడు తన గుర్రాన్ని తీసుకుని దూరంగా ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టి సాయంత్రానికల్లా తిరిగి ఇల్లు చేరుకునేవాడు. ఒకనాడతను అడవి నుంచి కట్టెలతో తిరిగి వస్తుండగా ఒకచోట ఒక చిన్న మామిడి చెట్టు కనిపించింది. దానిమీద 2 పళ్ళున్నాయి. అతను వాటిని కోసి ఇంటికి తెచ్చాడు. అతని భార్య ఆ పళ్లను పిండి రసం ఒక గిన్నెలో పోసి తొక్కలను గుర్రానికి పెట్టి టెంకలను దొడ్లో గిరవాటు వేసింది. మామిడి పండ్ల రసాన్ని భార్యాభర్తలిద్దరూ తాగాక ఇంటి కుక్క వచ్చి గిన్నెను నాకింది. దీని ఫలితంగా ఆడకుక్క 2 పిల్లల్ని పెట్టింది. గుర్రం 2 పిల్లలను ఈనింది. కట్టెలు కొట్టేవాడి భార్యకు 2 అందమైన కవల పిల్లలు కలిగారు. దొడ్లో మామిడి టెంకలు పడిన చోట 2 బంగారు కత్తులు మొలిచాయి. పేదవాడి కుమారులిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు తండ్రితో, నాన్నా, మనం కష్టాలు తప్ప సుఖాలన్నవి ఎరగం. అందుచేత నేను దేశాలు తిరిగి ధనం సంపాదించుకు తిరిగి వస్తాను అన్నాడు. తమకు 2 కళ్ళు లాగున్న కొడుకులిద్దరిలో ఒకడు దూరం కావటం తల్లిదండ్రులకు ఏమాత్రమూ ఇష్టం లేదు. కాని వాళ్లు కూడా కట్టెలు కొట్టి జీవించవలసి వస్తుందని వారు చాలా విచారించారు. అదీకాక పిల్లలిద్దరూ అచ్చగా ఒకటిగానే ఉంటారు. అందుచేత ఏ ఒకడు ఎదట తిరుగుతున్నా ఇద్దరినీ చూసినట్టే ఉంటుంది. అందుచేత తమ పెద్ద కొడుకు దేశాటన చేయటానికి వారు అనుమతించారు. పెద్దవాడు బంగారు కత్తుల్లో ఒకటి తీసుకుని ఒక గుర్రం ఎక్కి ఒక కుక్కను వెంట పెట్టుకుని బయలుదేరాడు. తల్లిదండ్రులు వాడికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. రెండోవాడు పొలిమేర దాకా తన అన్నను సాగనంపాడు. వాడు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పెద్దవాడు వాడికి ఒక గాజు కుప్పె ఇచ్చి, తమ్ముడు, ఇందులో ఉన్న నీరు ఎంత నిర్మలంగా ఉందో చూడు. ఇది ఏనాడు మకిలబారుతుందో ఆనాడు నాకు ఆపద జరిగిందని తెలుసుకో. వీలైతే నువ్వు వచ్చి నన్ను రక్షించు. నాకు అపాయం జరిగిందని అమ్మతోనూ నాన్నతోనూ మాత్రం చెప్పకు, తెలిసిందా అన్నాడు. తమ్ముడు ఆ గాజుకుప్పె తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. పెద్దవాడు ప్రయాణం సాగించి కొంతకాలానికి ఒక నగరం చేరుకున్నాడు. అతను రాజభవనం ముందుగా వెళుతుండగా మేడపై నుంచి రాజకుమార్తె అతన్ని చూసి మోహించింది. ఆమె వెంటనే తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుపోయి ఆ దారి వెళ్లే యువకుడికి ఆతిథ్యం ఇవ్వమని అడిగింది. ఒక్కతే కూతురు కావటం వల్ల రాజుగారు ఆమె మాట ఎన్నడూ తీసివేసేవాడు కాడు. ఆయన తన భటులను పంపి కట్టెలు కొట్టేవాడి కొడుకును పిలిపించాడు. చేతిలో బంగారు కత్తి ధరించి సూర్యుడల్లే వెలిగిపోతున్న ఆ యువకుణ్ణి చూడగానే రాజకుటుంబం వారికి అందరికీ ఎంతో ముచ్చట అయింది. తన కుమార్తె అతన్ని ప్రేమించిందని తెలుసుకుని రాజుగారు మంచి ముహూర్తాన వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. పెద్ద ఎత్తున ఉత్సవాలు, ఊరేగింపులు, విందులు, వినోదాలు జరిగాయి. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక రాజుగారి అల్లుడు కూతురు చల్లగాలి కోసం మేడమీదకి వెళ్లారు. అతను చుట్టూ కలయి చూస్తుండగా దూరాన ఒక కొండ అతి విచిత్రంగా తగలబడిపోతుండడం కనిపించింది. చూస్తుండగానే మంటలు మరీ పెద్దవవుతున్నవి. అతను తన భార్యకేసి తిరిగి ఆశ్చర్యంతో, అదేమిటి, ఆ కొండ అలా తగలబడిపోతోంది అని అడిగాడు. దాన్ని ఇక్కడ అంతా ఉరుముల కొండ అని పిలుస్తారు. పగలు ఆ కొండ మీద ఉరుముల మోత వినిపిస్తుంది. రాత్రివేళ కొండ అలా తగలబడుతూ కనిపిస్తుంది. ఏమైనా దాని దగ్గరికి ఎవరూ వెళ్లరు. వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు. వాళ్ళు శిలలైపోయారని జనం చెప్పుకుంటారు. మీరు మటుకు పొరపాటున కూడా అటకేసి వెళ్ళకండి అన్నది రాజకూతురు. అతను ఏమీ మాట్లాడలేదు. మర్నాడింకా తెల్లవారకముందే అతను నిద్రలేచి కత్తి తీసుకుని గుర్రమెక్కి కుక్కను వెంటబెట్టుకుని ఉరుముల కొండ దిక్కుగా బయలుదేరాడు. అతను కొండను చేరేసరికి బాగా తెల్లవారిపోయింది. అతను కొండ ఎక్కుతుండగా దారిలో ఒక చెట్టు కింద రాతి మీద ఒక ముసలిది కూర్చుని కనిపించింది. అవ్వా, ఈ కొండను గురించి చాలా మంది విడ్డూరంగా చెబుతారు. అసలు విశేషమేమిటో నువ్వు చెప్పగలవా అని
అతను ముసలిదాన్ని అడిగాడు. ఇక్కడే ఉండేదాన్ని. ఎందుకు చెప్పలేను నాయనా? రా, మా ఇంటికి పోదాం పద. ఈ కొండ సంగతంతా వివరంగా చెబుతాను అంటూ ముసలిది రాతి మీద నుంచి లేచి దారి తీసింది. దారిలో ఆ ముసలిది మధ్య మధ్య ఆగుతూ ఒక రకం మొక్కల ఆకులు కోసి చేత పట్టుకోవటం చూసి అతను ఈ ఆకులతో ఈ ముసలిదానికి ఏం పనో అని ఆశ్చర్యపడ్డాడు. కొద్దిసేపటికల్లా ముసలిది అతన్ని ఒక గుహలోకి తీసుకుపోయింది. అతను గుహలోకి 2 అడుగులు వేసి ఆగి వింతగా చుట్టూ కలయి చూశాడు. చుట్టూ రాతి విగ్రహాలున్నాయి. కాని అవి విగ్రహాలు కావు, మనుషులే. వారి కళ్ళు ఇంకా చూస్తూనే ఉన్నాయి. మిగిలిన శరీరాలు మాత్రం శిల అయిపోయాయి. అతనికి భయం వేసింది. తాను కూడా శిల అయిపోయేలాగా పారిపోదామనుకున్నాడు. కాని కాలు కదల్లేదు. అతని శరీరమంతా కరుడు కట్టిపోయినట్టయింది. తాను శిల అయిపోయినట్టు అతను తెలుసుకున్నాడు. ముసలిది మంత్రగత్తె. అది అందర్నీ మోసం చేసినట్టే తనను మోసం చేసింది. అపాయమని భార్య ముందుగా హెచ్చరించినా ఆమె మాట వినక తాను ఇలా రాయి అయిపోయాడు. ఇక్కడ పెద్దవాడికి ఈ దుర్గతి కలగ్గానే అక్కడ చిన్నవాడి వద్ద ఉన్న గాజు కుప్పెలోని నీరు మురికి అయిపోయింది. తన అన్నకేదో అపాయం జరిగిందని గ్రహించి వాడు తల్లిదండ్రులతో ఒక చిన్న ప్రయాణం చేసి మళ్లీ వస్తానని చెప్పి రెండో కత్తి తీసుకుని రెండో గుర్రం ఎక్కి రెండో కుక్కను వెంట పెట్టుకుని బయలుదేరాడు. అతను వెళ్ళి తన అన్న చేరిన నగరానికే చేరుకున్నాడు. అతను వీధి వెంట వస్తుంటే జనం అదిగో రాజుగారి అల్లుడుగారు మళ్ళీ వచ్చేస్తున్నారు అని కేకలు పెట్టసాగారు. అదే మనిషి, అదే కత్తి, అదే గుర్రం, అదే కుక్క. అందుచేత నగరంలోని వారందరూ చిన్నవాణ్ణి చూసి పెద్దవాడని భ్రమపడ్డారు. ఇదంతా గమనించిన రెండోవాడు తన అన్న ఈ నగరమే చేరి రాజుగారి అల్లుడు కూడా అయ్యాడని గ్రహించాడు. తన అల్లుడు మాయమైన రోజు నుంచి రాజుగారు తన అల్లుడి కోసం వెతికిస్తూనే ఉన్నాడు. అందుచేత రాజభటులు చిన్నవాణ్ణి చుట్టుముట్టి, మహారాజా, తమ కోసం అందరూ బెంగ పెట్టుకుని ఉన్నారు, దయచెయ్యండి అంటూ చిన్నవాణ్ణి రాజభవనానికి తీసుకువెళ్లారు. ఇన్నాళ్లు ఏమైపోయావోయ్, మేమంతా నీ క్షేమం గురించి ఎంత భయపడ్డామో తెలుసా అన్నారు రాజుగారు. ఒంటరిగా వేటకు వెళ్లి దారి తప్పాను అన్నాడు చిన్నవాడు, తాను మరొక మనిషినని బయట పెట్టకుండా. ఆ వచ్చినవాడు రాజుగారి అల్లుడేనని రాజుగారి భవనంలో అందరూ నమ్మారు. మొదట రాజకుమార్తె కూడా నమ్మింది. కాని చిన్నవాడు ఆమె కేసి చూసి, ఓహో, ఈవిడ మా వదినగారు కాబోలు అన్నట్టుగా చూశాడు. చిన్నవాడు అలా చూడడంతో రాజకుమార్తెకు అనుమానం కలిగింది. అయినా నిజం తెలుసుకుందామని ఆ రాత్రి భోజనాలు కాగానే ఆమె అతన్ని మిద్దె మీదికి తీసుకుపోయింది. అతను తన వదినగారితో తాను ఎవరైనది చెప్పేసి ఈ విషయం రహస్యంగా ఉంచమన్నాడు. ఆమె అనుమానం రుజువయింది. అతను దూరాన మండుతున్న కొండను చూసి నిర్ఘాంతపోయి, ఏమిటా కొండ అలా తగలబడిపోతున్నది అని అడిగాడు. రాజకుమార్తె ఉరుముల కొండను గురించి అతనితో చెప్పి, అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం, ఆ సంగతి మీ అన్నకు కూడా చెప్పాను అన్నది. తర్వాత రాజకుమార్తె అతన్ని వేరొక పడకగదికి పంపేసి తాను తన పడకగదికి వెళ్ళిపోయింది. తన అన్న తప్పక ఆ ఉరుముల కొండ వద్దకే వెళ్లి ఏదో అపాయానికి గురి అయి ఉంటాడని చిన్నవాడు నిశ్చయించుకున్నాడు. అతను మర్నాడు ఉదయమే లేచి తన కత్తి తీసుకుని కుక్కను వెంటపెట్టుకుని గుర్రమెక్కి కొండకు వెళ్లాడు. ముసలి మంత్రగత్తె ఎప్పటిలాగే కొండ మీద చెట్టు కింద రాతిపైన కూర్చుని ఉంది. మనిషి వస్తున్న అలికిడి విని ఆ ముసలిది తల ఎత్తి చూసి ఆశ్చర్యంతో కొయ్యబారిపోయింది. అదే మనిషి, అదే కత్తి, అదే గుర్రం, అదే కుక్క. తన గుహలో ఒకసారి రాయి అయిపోయిన మనిషి తిరిగి యథాప్రకారంగా కావటం ఆ ముసలిది ఎరగదు. చిన్నవాడు ముసలిదాని మొహాన కలవరపాటు చూసి క్షణంలో దాని నైజం గ్రహించాడు. తన అన్నను అది చూసి ఏదో చేసిందని రూఢి చేసుకుని అతను కత్తి దూసి ముసలిదాని మీదకి లంఘించి, పిశాచమా, మా అన్నను రాయి చేసావా అన్నాడు. కత్తి మొన రొమ్ముల మీద తగిలేసరికి ముసలిదానికి పై ప్రాణం పైనే పోయినట్టయింది. మీ అన్నను బతికిస్తాను, నన్నేమీ చెయ్యకు అన్నది.
మా అన్నని ఈ క్షణం బతికించు అన్నాడు చిన్నవాడు. ఇక్కడే ఉండు, నేను అతన్ని పంపిస్తాను అన్నది ముసలిది. ఆమె వెళ్ళి పెద్దవాడితో సహా తిరిగి వచ్చింది. అతనితో పాటు గుర్రము, కుక్క కూడా ఉన్నాయి. బతికిపోయావు పో అన్నాడు చిన్నవాడు. ముసలిది వెళ్ళిపోయింది. పెద్దవాడు తన తమ్ముడితో జరిగిందంతా చెప్పి అతను చెప్పినదంతా విన్నాడు. ఏమైతేనే, మన ఆపద గడిచింది, ఇక పోదాం పద అన్నాడు చిన్నవాడు. కాని పెద్దవాడు కదల్లేదు. తమ్ముడు, నాలాంటి అభాగ్యులు ఆ గుహలో ఇంకా ఎన్నో వందల మంది ఉన్నారు. వారిని కూడా రక్షించడం మన విధి అన్నాడతను. ఈ సంగతి ముసలిది ఉండగానే చెప్పలేకపోయావా? ఇప్పుడేమిటి ఉపాయం అన్నాడు చిన్నవాడు. ఇద్దరూ అక్కడ చెట్టు కింద కూర్చుని దీర్ఘంగా ఆలోచించారు. పెద్దవాడికి అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ముసలిది ఒక రకం ఆకులు చేత పట్టుకుని ఆ గుహలోకి వస్తుంది. ఆ రోజు చూశాను, ఇవాళ మళ్ళీ చూశాను. ఆ ఆకులలో ఏదో మహిమ ఉండాలి. వాటిని చేత పట్టుకున్న వారు గుహలోకి వెళ్ళినా రాయి కారనుకుంటాను అన్నాడతను తమ్ముడితో. తమ్ముడికి కూడా ఇది నమ్మదగినదిగా తోచింది. ఇద్దరూ కలిసి ఆకులు పోగుచేసి పట్టుకుని గుహకు బయలుదేరారు. వారు గుహలోకి ప్రవేశించినా రాళ్లు కాలేదు. అంతేకాదు, ఆ ఆకులు తగిలించేసరికి ప్రతి రాతి విగ్రహము మనిషి రూపం పొందసాగింది. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ అక్కడ శిలలైపోయిన వారినందరినీ బతికించి గుహ బయటికి పంపారు. తర్వాత చిన్నవాడు ముసలిదాన్ని పట్టుకుని జరజరా బయటికి ఇచ్చి తన కత్తితో చంపబోయాడు. అన్న అతనికి అడ్డుపడి, తమ్ముడు, దానికి తగిన శిక్ష చంపడం కాదు, సరి అయిన శిక్ష నేను చేస్తాను చూడు అంటూ ముసలిదాని చేతిలో ఉన్న ఆకులు లాగేసి బలవంతంగా గుహలోకి తోశాడు. గుహలో పడిపోతూనే ముసలిది రాయి అయిపోయింది. తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి తాము బతికించిన వారిని వెంటబెట్టుకుని నగరానికి వెళ్లారు. రాజుగారు ఇద్దరు అల్లుళ్లను చూసి నిర్ఘాంతపోయాడు. మిగిలిన వారు కూడా తమ కళ్ళను తాము నమ్మలేకపోయారు. గుహ నుంచి బతికి వచ్చిన వారందరూ పురుషులే. కాని వారిలో ఒక రాజు వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నది. ఆ పిల్లను చిన్నవాడు పెళ్లాడాడు. తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆ నగరంలోనే ఉండి తమ తల్లిదండ్రులను పిలిపించుకున్నారు. పెద్దవాడు కాలక్రమాన ఆ నగరానికి రాజయ్యాడు. అతను తన తమ్ముణ్ణి మంత్రిగా చేసుకున్నాడు. వారు చాలా కాలం సుఖంగా జీవించారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.